మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. స్టోరీ హబ్లో ఇవాళ మనం వినబోయే కథ రాయలసీమ హాస్య కథల నుంచి సడ్లపల్లి చిదంబర్ రెడ్డి రచించిన జూసీ. ఒక మంచి హాస్యవల్లరి వినేద్దామండి. సరిగా తడి అందక అంతంత మాత్రమే ఉన్న పూల మొక్కల మధ్య చాప కింద నీళ్లలా విస్తరిస్తున్న గడ్డి గాదాన్ని చేతైనంత మటుకు గిల్లి పారేసి ఇంటి ముందున్న తోటలో నుంచి వచ్చి అప్పుడప్పుడే వరండాలో కూర్చున్నాడు. సుమారు 40 ఏళ్లు పైబడ్డ ఒక వ్యక్తి నా ముందుకొచ్చి నిలబడి, "నమస్తే సార్, బాగున్నారా?" అన్నాడు. ప్రతి నమస్కారం చేస్తూ అతని వైపు కళ్ళు చికిలిస్తూ ఎక్కడో చూసినట్లుంది, ఎవరా అని అంచనా వేస్తున్నంతలోనే అతనే కల్పించుకొని, "సార్, మీరు గుర్తుపట్టినట్టు లేదు. కొన్ని ఏళ్లకు ముందు మీరు మా ఊరి దగ్గర హై స్కూల్లో పనిచేశారు. ఇడుగో మా అబ్బాయి సొంటి శ్రీకర్. అప్పుడు మీరు వీడిని ప్రేమతో సుంటాకర్ అని పిలిచేవారు కదా." అంటూనే 20 ఏళ్ల వయసుకు దాదాపుగా ఉన్న ఒక శాల్తీ పళ్ళి కలిస్తూ వచ్చి నా ముందు నిలబడింది. ఎలుక శ్రవణాల్లా పక్కలకు నెక్కబొడుచుకున్న చెవులు, ఈత చెట్ల రెమ్మల్లా కొనల్లా తలనిండా నిటారుగా మేకులు దిగగొట్టినట్లుగా ఉన్న వెంట్రుకల ఆకారాన్ని జ్ఞాపకాల అడుగు పొరల నుంచి బయటకు లాగి గుర్తుపట్టాను. ఆ అబ్బాయి 6 చదివే సమయంలో మొదటిసారి ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం మొదలైంది. ఆ సమయంలో వయసు పైబడిన నన్ను పిలిచి, హెడ్ మాస్టరు ఆంగ్ల అక్షరాల్ని కొంచెం బాగా చదవడం రాయడం చేయగలిగిన వారిని గమనించి ఆంగ్ల మాధ్యమంలో చేర్చుకోండి అని నన్ను పురమాయించాడు. అప్పుడు ఈ శ్రీకర్ గాడికి తెలుగు అక్షరాలు కాదు కదా, వాని పేరు కూడా రాయడం వచ్చేది కాదు. అందుకే తెలుగు మీడియంలోనే ఉంచేశాను. అయితే మరుసటి రోజు వాళ్ళ నాన్న రెడ్డి రాయల్ చౌదరి బడికి వచ్చి వాళ్ళ బాబును ఆంగ్లానికి మార్చుకోమని హెడ్ మాస్టర్ని అడిగితే అతన్ని నా దగ్గరకు పంపాడు. ఇంగ్లీషు రాక తానెంత నష్టపోయింది ఏకరువు పెట్టి ఎలాగైనా వాళ్ళ అబ్బాయికి పేరును ఆ రోజే ఆంగ్లానికి మార్చమన్నాడు. అప్పుడు నేను, "అయ్యా, మీరు ఆశపడటంలో తప్పులేదు. అయినా మీ అబ్బాయికి అమ్మ, ఆవు అనే పదాలు రాయడం పలకడం కూడా రాదు. అలాంటప్పుడు పరభాష నేర్చుకోవడం అంత సులభం కాదు" అన్నాను. దానికతను, "అక్కడే మీరు పొరబడుతున్నారు సార్. తెలుగు పూర్తిగా చదవడం రాయడం వచ్చాక తలలో ఖాళీ మిగలదు. ఇక ఇంగ్లీష్ నేర్చుకోవడానికి చోడెక్కడుంటుంది? మా అబ్బాయి బుర్రంతా ఖాళీయే కాబట్టి అందులోకి ఇంగ్లీష్ అక్షరాల్ని చేర్చటం చాలా సులభం" అనే అతి పెత్తం లాజిక్ను లేవనెత్తాడు. ఆ మాటలతో నా ఒంట్లో కంపరం మొదలై హెడ్ మాస్టర్కు విన్నవించుకున్నాను. అప్పుడు హెడ్ మాస్టరు ఒంటరిగా నన్ను బయటకు లాక్కెళ్ళి, "అతను మామూలు వ్యక్తి కాదు. ఒళ్ళంతా రాజకీయం బుద్ధులు జీర్ణించుకున్న పొరుగురు ప్రెసిడెంటు. వీడికి డిపాజిట్ కూడా రాదని ఆ ఊరి ప్రజలంతా అనుకున్నప్పటికీ ఏవో కుయుక్తులు చేసి అరకొర మెజార్టీతో గెలిచి ప్రెసిడెంట్ గిరి చలాయిస్తూ ఉంటాడు. ఇటువంటి వారితో వాదించి ప్రయోజనం ఉండదు. గుడిలో గంట పోతే పూజారికి అదేదో పోయినట్లు అనే సామెత మీకు తెలియంది కాదు" అని హితబోధ చేస్తూ ఇంగ్లీషు సెక్షన్కు మార్పు చేశాను. అయితే వాడు ఏ పరీక్షలోనూ 1-2 మార్కులకు మించి ఎదగలేకపోయాడు. సరికదా, అయ్యవార్లే పిల్లలకు సరిగా పాఠాలు చెప్పడం లేదని రెడ్డి రాయల్ చౌదరి గారు తల్లిదండ్రుల సమావేశాల్లో మా మానాలు తీసేశాడు. మేము నోరు విప్పేవారం కాదు. చివరికి ఒకరోజు మా ఇంటికి వచ్చి, "సారు, మీరు అడిగినంత ఫీజు ఇస్తాను. మా వాడిని మీ ఇంటి దగ్గరే వదిలేస్తాను. 4 ఇంగ్లీషు ముక్కల్ని నేర్పింది" అని ప్రాధేయపడ్డాడు. అయ్యా, నాకు 2 రకాల బుద్ధులు 2 రకాల బోధనలు రావు. వెనుకబడిన వారిని అంతా కొంతైనా ముందుకు తేవాలనే ప్రయత్నాన్ని సాయశక్తులా బడిలోనే చేస్తున్నా అని సున్నితంగా తప్పించుకున్నాను. అదే సమయానికి ఆ ఊళ్ళో ఉన్న చిన్న బ్యాంకుకి బదిలీపై కేరళ ప్రాంతపు వ్యక్తి వస్తే అతని భార్య అంతో ఇంతో చదివి బొత్తిగా రాని తెలుగులో పిల్లలకు ట్యూషన్లు చెప్పడం మొదలుపెట్టింది. అంతలో నేను బదిలీపై ఆ పల్లెకు దూరం అయ్యాక తెలిసింది ఏమిటంటే, ఆర్ఆర్ చౌదరి ఇంటి వెనకాల పెద్ద పశువుల గొట్టం ఉండే దాన్ని కాన్వెంట్గా మార్చి అంగట్లో ఆంగ్లం అనే పేరుతో అదర్ ధ్యాన్ మదర్ టంగ్ అదరగొట్టకపోతే అడగండి అనే కాన్సెప్ట్తో
కేరళ అతని భార్యనే హెడ్ మాస్టర్గా మొదలుపెట్టి ఆ ప్రాంతంలో చాలా తెలుగు వాళ్ళ వాకిళ్లకు కంపలు కట్టేలా చేశారట. ఇంకా చాలా చాలా విషయాలు తెలుస్తూ ఉండేవి. ఇక ఉద్యోగ విరమణ తర్వాత ఈ బళ్ళు చదువులను గుర్తించిన వార్తలు నాకు తెలిసేవి కాదు. ఇప్పుడు ఆ రెడ్డి రాయల్ చౌదరి గారు నన్ను కలవడానికి ఎందుకు వచ్చాడో ఏమో అర్థం కాక కుర్చీ చూపించి కూర్చోమని చెప్పి విషయం అడిగాను. అతను మరో ఉపోద్ఘాతం లేకుండా నేరుగా, సార్, ఆనాడు మా అబ్బాయికి ఇంగ్లీష్ రాదన్నారు కదా, ఇటు చూడండి, 20 ఏళ్ల లోపు పిల్లలు రాసిన ఉగాది కవితల పోటీల్లో మా శ్రీకర్ గాడికి రాష్ట్ర స్థాయి బహుమతి వచ్చింది. ఏ తెలుగు ఇంగ్లీష్ పత్రికల్ని చదివినా, ఏ ఫేస్బుక్ ఏ వాట్సాప్ గుంపుల్ని తెరిచి చూసినా వీడు రాసిన కవిత్వమే, ఎక్కడెక్కడో జరిగిన సన్మానాల ఫోటోలే అంటూ నాకు చూపబోయాడు. అప్పుడు నేను, అయ్యా, నా కళ్ళు సరిగా కనిపించవు అని బయట ఆడుకుంటున్న మనవరాల్ని కేకేసి పిలిచి మేడ మీద గదిలోని అద్దాల్ని తెప్పించి అతని నోటి ద్వారానే విందామని చదవమన్నాను. ఆ అబ్బాయి ఏదో పత్రిక లాంటిది తీసి, పాడింది కోయిల, కూసింది చిలక, ఎగిరింది గువ్వ, తిరిగింది ఈగ, పూసింది వేప, కాసింది మామిడి, కట్టండి తోరణం, చెయ్యండి సంబరం, మేమిప్పుడు పిల్లలం, రేపవుతాం పెద్దలం అంటూ చదువుతున్నాడు. అంతలో మనవరాలు సులోచన తెస్తే ఇంకా ఏముందో చదువుదామని పేపర్ చేతికి తీసుకున్నాను. పాడింది కోకిల, కూసింది చిలక, తిరిగింది ఈగ అని ఇంగ్లీష్ అక్షరాలతో తెలుగు పదాలు వాటిని కూడబలుక్కొని చదవలేకపోయి, ఇది ఇంగ్లీషా, తెలుగా, నువ్వు రాసింది కవిత్వమా అని ముఖాన్ని చిట్లించుకున్నాను. అవును సార్, ఇంటర్నెట్ రావడంతో ప్రపంచం కుంచుకుపోవడం మీకు తెలిసినట్లు లేదు. దానికి తోడు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అంటూ చదువులంతా 2 వర్గాలుగా విడిపోతున్నారు. ఆ ఇద్దరిని ఒకే తాటి మీదకి తేవడానికి ఆ మధ్య అంతర్జాతీయ విశ్వశాంతి సంస్థ 20 ఏళ్లలోపు వారందరికీ కవితల పోటీ పెట్టింది. అది కూడా పెన్ను పేపరు యూజ్ చేయకుండా యూనికోడ్ ద్వారా టైప్ చేసి ఇంటర్నెట్లో ఒక వెబ్సైట్లో పెట్టమన్నారు. అప్పటికప్పుడు స్మార్ట్ ఫోన్ తెచ్చి ఉగాది ప్రాశస్త్యాన్ని గూగుల్ నుంచి తెలుసుకొని కవిత రాశాను. చూస్తే ఇంగ్లీషు, చదివితే తెలుగు, 2 భాషలకు వారధిలాగా ఉన్నదని చాలామంది భాషోద్యమకారులు తెగ మెచ్చుకున్నారు. ఇప్పుడు జూసీ అనే పేరుతో వస్తున్న కవితల్ని నేను రాసినవి అంటూ మరికొన్ని కాగితాల్ని నా మీదకు తోశాడు. వాటిని తాకడానికి జడుచుకొని, అవును, నీ పోరు సొంటి శ్రీకర్ కదా, ఈ జూసీ ఏంది జూలు కుక్క తోకలాగా అన్నాను. సార్, జూ అంటే జూనియర్ అని, సి అంటే చిదంబరం అని, మీ పేరే జూచి అంటే అదేదో చీదరింపులాగా ఉంటుందని చీ నీ సి చేసి జూసీ అనే కళ్ళం పేరుతో రాస్తున్నాను. మీ తదనంతరం మీ పేరు నిలబెట్టడానికి కంకణం కట్టుకున్నాను అని ఇంకా ఏదో చెప్పబోయాడు. అంతలో నా తల తిరిగినట్లయింది. మరలా ఏమి జరుగుతుందో, నేనెక్కడున్నానో తెలియడం లేదు. తెలిస్తే కాస్త చెప్పండి. ఎలా ఉంది మిత్రులు? ఇది కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.